హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కాలేజ్ అంటే అటెండెన్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్, ల్యాబ్స్, జీపీఏ, మెమోరీస్ క్రియేట్ చేసుకోవడం, జాబ్ కోసం ప్లేస్మెంట్స్, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు బీహార్ అంటే ఒక వెనుకబడిన రాష్ట్రంగా గుర్తిస్తున్నాం. కానీ ఒకప్పుడు బీహార్లో ఉన్న నలంద యూనివర్సిటీ ప్రపంచానికి సరిపడే జ్ఞానం అందించింది. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎలాగో అప్పట్లోనే నలంద యూనివర్సిటీ అలాగన్నమాట. మనం ఇప్పుడు కోడింగ్, డాటా లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ వంటివి నేర్చుకుంటే అప్పట్లో వారు ఖగోళ శాస్త్రం, వేదాలు, వైద్యం ఇవన్నింటి గురించి నేర్చుకునేవారు. అక్కడ ప్రొఫెసర్స్ ఎలా ఉండేవారో, స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉండేదో, ఈ అద్భుతమైన యూనివర్సిటీ ఎలా నాశనమైందో ఈ వీడియోను ఎండింగ్ వరకు చూసి తెలుసుకోండి. నలంద యూనివర్సిటీ ఇప్పుడు ఉన్న బీహార్ స్టేట్లో ఉండేది. ఇది పాట్నాకి సుమారు 95 కిలోమీటర్లు ఉన్న రాజగిరి అనే ఊరిలో ఉండేది. నలంద అనే పేరు సంస్కృత పదాల నుండి వచ్చిందని అంటారు. నాలం అంటే జ్ఞానం, దా అంటే ఇవ్వడం, నలంద అంటే జ్ఞానాన్ని పంచే స్థలం అని అర్థం. గుప్త సామ్రాజ్యానికి చెందిన కుమారగుప్త అనే రాజు నలంద యూనివర్సిటీకి 5th సెంచరీలో పునాది వేశాడు. ఇక్కడ చుట్టూ పచ్చని పొలాలు, కొండలు ఉండేవి. శాంతమైన వాతావరణం విద్యార్థుల చదువుకు చాలా అనుకూలంగా ఉండేది. ఈ స్థలాన్ని ఎక్కువగా పండితుల అభ్యాసం కోసం వాడేవారని, అందుకే ఇక్కడే యూనివర్సిటీని నిర్మించారని కొందరు చెబుతారు. ఇప్పుడు ఎలాగైతే కాలేజ్ అడ్మిషన్స్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో అలాగే అప్పట్లో ఎంట్రన్స్ టెస్ట్ ఉండేది. ఆ టెస్ట్ ఓరల్ టెస్ట్. ప్రొఫెసర్స్ స్టూడెంట్స్తో బేసిక్ నాలెడ్జ్ పైన క్వశ్చన్స్ అడిగేవారు. ఎవరైతే సరిగ్గా ఆన్సర్స్ చెప్తారో వారినే సెలెక్ట్ చేసేవారు. ఇది అప్పట్లో ఒక టఫ్ టెస్ట్. ఇండియా నుంచే కాకుండా చైనా, కొరియా, జపాన్, శ్రీలంక నుండి వచ్చి స్టూడెంట్స్ ఈ టెస్ట్ అటెండ్ అయ్యేవారు. ఈ యూనివర్సిటీలో స్టూడెంట్ లైఫ్ చాలా డిసిప్లిన్డ్గా ఉండేది. వారు ఎర్లీ మార్నింగ్ లేచి ధ్యానం, యోగాతో డే స్టార్ట్ చేసేవారు. తర్వాత క్లాసుల్లో సైన్స్, మెడిసిన్, ఆస్ట్రాలజీ, బుద్ధిజం ఇంకా మరెన్నో ప్రొఫెసర్స్ ద్వారా నేర్చుకునేవారు. ఇక్కడ ప్రొఫెసర్స్ అంటే నార్మల్ టీచర్స్ కాదు, వాళ్ళు హైలీ రెస్పెక్టెడ్ మాంగ్స్ లేకుంటే స్కాలర్స్ కానీ ఉండేవారు. ఎవరైనా నలందాలో ప్రొఫెసర్ అవ్వాలి అనుకుంటే ఓరల్గా డిబేట్ ద్వారా వారి నాలెడ్జ్ని ప్రూవ్ చేసుకోవాలి. బుక్స్, బట్టలు, స్టే కోసం రూమ్స్ అక్కడే ఇచ్చేవారు. బుక్స్ చదవడం, డిబేట్స్ చేయడం, ధ్యానం వంటివి స్టూడెంట్ డైలీ లైఫ్లో ఉండేవి. ఈ యూనివర్సిటీ సుమారు 40 ఎకరాలు విస్తరించి ఉంది. అక్కడ లైబ్రరీ, క్లాస్ రూమ్స్, హాస్టల్ రూమ్స్ అన్నీ కూడా చక్కగా ప్లాన్ చేసి కట్టారు. ఈ యూనివర్సిటీలో 10,000కు పైగా స్టూడెంట్స్ మరియు 2,000కు పైగా ప్రొఫెసర్స్ ఉండేవారని చైనీస్ ట్రావెలర్ స్వాన్జంగ్ చెప్పారు. ఈయన అక్కడ చదువుకున్న ఒక స్టూడెంట్. స్వాన్జంగ్ నలంద లైబ్రరీలో 9 మిలియన్ తాళపత్ర గ్రంథాలు ఉండేవని చెప్పారు. ఇది అప్పట్లో ప్రపంచంలో పెద్ద లైబ్రరీగా పేర్కొన్నాడు. నలంద యూనివర్సిటీలో ఉన్న గేట్ కీపర్కి ఈ చైనీస్ ట్రావెల్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండేదని చెప్పాడు. 1193లో గురిద్ మిలిటరీ కమాండర్ బక్తియార్ ఖిల్జీ దాడి చేశాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ ప్రొఫెసర్ని దారుణంగా చంపేశారు. లైబ్రరీని కాల్చిన తర్వాత సుమారు 3 రోజుల వరకు మంటలు ఆగలేవు. ఈ దాడితో నలంద యూనివర్సిటీ కనుమరుగయ్యింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.